పెట్టి ఒరే భవిష్యత్తు ఎలా అయిపోతుందట్రా మనం ఇలా చేయకపోతే, మొక్కలేద్దాం, వాటిని రక్షిద్దాం అని అనుకున్నప్పుడు ఏమవుద్దంటే థాట్ ఆఫ్ యాక్షన్ కింద మీ ఆలోచనలు క్రమబద్ధీకరించి మీ మనసు మిమ్మల్ని ఏం చేస్తుందంటే మొక్కలను రక్షించడానికి పూనుకుంటుంది అనమాట. సింపుల్ థింగ్ ఇంకో విషయం చెప్తానండి. ఈ సమ్మర్లో మన అందరూని ఇక్కడ అందరూ కూడా ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయి, అంత గరువు నెలలు కదా. మీరు మామిడి పండు తింటున్నారా, ఆ టెంకని ఎక్కడో పడిసేకండి, శుభ్రం కడిగేసి ఆరబెట్టి వర్షాకాలంలో చల్లండి. నేరేడు పిక్కలు ఉన్నాయి కదా, ఇందాక గాను చెట్టు కింద నుంచున్నామా, ఆ పిక్కలు ఉన్నాయా, మీకు ఒక 5 నిమిషాలు సమయాన్ని కేటాయిస్తే 100 పిక్కలు వస్తాయి. వాటిని మీరు అందరూ వర్షాలు పడినప్పుడు తుప్పల్లో జల్లండి, మొక్కల కింద వచ్చేస్తాయి. దీన్ని సీడ్ బ్యాంక్ అనే కాన్సెప్ట్గా మేము చేస్తున్నాం. తిన్న ఫ్రూట్స్ విత్తనాలు, పళ్ళు విత్తనాలు ఇవన్నీ వేసుకుని వర్షాలు వచ్చిన తర్వాత జల్లడం. ఆ చూడండి చక్కటి ఆ పక్షులు కిలకలా రావాలు ఇవ్వండి. అవి ఈ నేరేడు చెట్టుని ఇక్కడ వచ్చి పక్షులు ఉంటే ఈ నేరేడు పిక్కలు పండు తిని పిక్కల్ని ఎక్కడో తీసుకెళ్ళి మొక్కను వేసేస్తాయి. మన గోళ్ళ మీద రావి చెట్లు ములిసేస్తున్నాయి కదా కాకుల వల్ల. ఆలోచించండి. సో అందరూ చెప్పండి, నేల తల్లి కోసం నేను సైతం, నేల తల్లి కోసం నేను సైతం, నేల తల్లి కోసం నేను సైతం. జై హో అఖిల హరిత సంకల్పం. ప్రపంచ పర్యావరణ పరిరక్షణకై మేమందరం నడుం కట్టి ప్రపంచ జీవజాతులని, పర్యావరణాన్ని, బయోడైవర్సిటీని కాపాడడానికి అఖిల హరిత సంకల్పంలో భాగంగా మేమందరం కృషి చేస్తాం. జై హో అఖిల హరిత సంకల్పం. బోలో భారత్ మాతాకి. థ్యాంక్ యూ.